హాయ్ అండి. ఈరోజు వీడియో ఎండు చేపలు టమాటీ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా ఎండు చేపలని తలా తోక తీసేసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వేడి నీటిలో వేసుకుని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. వేడి నీటిలో వేయడం వల్ల ఇలా నీట్గా అవుతాయి. వైట్గా ఉంటుంది కదా, అంతా పోతుంది. 2-3 సార్లు నీట్గా కడుక్కి పక్కన పెట్టుకోవాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల చేపలు తొందరగా క్లీన్ అవుతాయి. అలా చేతి రుద్దితే ఇలా వైట్గా ఉన్నదంతా పోయి ఇలా నీట్గా తయారవుతాయి. నీసు వాసన కూడా ఉండదు. తర్వాత ఒక పెద్ద ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 టమాటీలు, 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది, ఎండు చేపల కూర. కొంచెం కొత్తిమీర కూడా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటీ ముక్కలు వేయాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా కలపాలి. సాల్ట్ టమాటీ ముక్కలకి కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఉండాలి. 2 నిమిషాలు మూత పెట్టాలి. మూత పెట్టడం వల్ల బాగా మగ్గుతుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఎండు చేపల ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవాలి. అలా బాగా వేగే వరకు వేపుకొని వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు చేపలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. నేను చేసే విధంగా చేయండి. వీడియో పూర్తిగా చూడండి. ఇలా పక్కకి తీసుకోవాలి. వేగిపోయినాయి కర్మ ముక్కలు కూడా అలా వేసుకుని వేపుకోవాలి. వేపుకుని ఇలా పక్కకి తీసుకోవాలి. ఆ ఆయిల్ కూడా కర్రీలో వేసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది కూర. ఇప్పుడు టమాటీ ముక్కలు మగ్గినవి. ముందుగా నానబెట్టుకోవాలి చింతపండు రసం కూడా వేయాలి. ఒక 1/2 స్పూను పసుపు, 1 టీ స్పూను కారం వేసుకుని బాగా కలపాలి. చింతపండు నానబెట్టుకుని రసం తీసుకుని ఉంచుకోవాలి. చింతపండు వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఎండు చేపల్లోనూ టమాటా వేసినా చింతపండు రసం వేసుకోవాలి. అప్పుడే కూర చాలా బాగుంటుంది. ఇలా కొంచెం చింతపండు నానబెట్టుకుని రసం తీసుకున్న తర్వాత ఈ టమాటీ ముక్కల్లో వేసేసుకోవాలి. గ్రేవీలో వేసుకుని బాగా కలపాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ఎండు చేప ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కలుపుతూ ఉండాలి. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. లాస్ట్ను కొత్తిమీర వేసుకోవాలి. ఈ ఆయిల్ చేపల వేపున ఆయిల్ కూడా వేసుకోవాలి లాస్ట్ని. కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ ఎండు చేపల కర్రీ.